నీ కొరకు నా కొరకు ఊరి వెలుపల ఆయన గండి వెలుపల మృతి పొందినట్టుగా మనం చూస్తున్నాం. గొల్గొతా కొండపైన ఎక్కడో మరణాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ దేవుడు ఏం నేర్చుకోవాలి ఈరోజు? ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు చెప్పాలంటే. ఈరోజు గమనించినట్లయితే ప్రేమ దేవుడుగా ఆయన చూపగలిగిన కరుణ, ఆయన చూపగలిగిన ప్రేమ ఈరోజు చూపిస్తున్నామా? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాలు అర్పించి, నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి నిన్ను నన్ను స్పర్శించి, ఆ స్పర్శతో ఆయన రక్తం యొక్క తాకిడితో, ఆయన శిలువ రక్తంతో నిన్ను నన్ను శుద్ధి చేసినప్పుడు, నీ వైపు నా వైపు ఆయన కనికరించి సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి సమస్తాన్ని అనుభవించినప్పుడు ఆయన వల్ల నేను మొదటిగానే చెప్పాను. రోమీయుల రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 8:9 ఆయన స్వరూప్యమును గలదు అగడానికి. ఎంతమంది ఆయన స్వరూపంలో క్రీస్తు స్వరూపం ఈ లోకం ఎంతవరకు మనం ఎందుకు గ్రహించగలుగుతా ఉంది? ఈరోజు క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి నేను వాక్యం సెలవిస్తా ఉంది. ఏ మనసు? సర్వాన్ని విడిచిపెట్టాడు ఆయన. ప్రేమ లేకుండా వచ్చాడా? కనికరం లేకుండా వచ్చాడా? నీ పట్ల నా పట్ల జాలి లేకుండా నీ లోకానికి వచ్చాడు. ఆయన సర్వాన్ని విడిచిపెట్టి తన్ను తాను వ్యక్తిగా చేసుకుని ఆయన వచ్చిన ఉద్దేశము నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న కనికరము, ఆయనకున్న దయ. ఆయన నిన్ను క్షమించినప్పుడు నీవు ఇతరులను క్షమించే విధంగా ఉన్నావా? ఈరోజు ఆయన నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఇతరులు ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన నీ వైపు దయ చూపినప్పుడు నువ్వు ఇతరులు దయ చూపే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన నిన్ను రోగాల్ని, నీ యొక్క పరిస్థితుల్ని ముట్టి నిన్ను స్పర్శించినప్పుడు ఇతరులను తాకే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితం ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ మాదిరి కలిగిన జీవితం ద్వారా నీ వెలుగుని ఇతరుల ముందు ప్రదర్శించగల వ్యక్తిగా నీవు ఉన్నావా ఈరోజు?